శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రంలో ఈరోజు 113, 114 ఈ రెండు శ్లోకాలను ముందుగా పఠించుకొని అర్థం తెలుసుకుందాం. అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. అనిర్వచనీయమైనటువంటి తల్లి యొక్క తత్వాన్ని అఖండమైనటువంటి కాలంలో అనేక రూపాలు ధరించి భక్తులను అనుగ్రహించినటువంటి తల్లి యొక్క తత్వాన్ని తెలిపేటువంటి నామాలు ఇవన్నీ కూడా. అగ్రగణ్య పరమేశ్వరి తత్వం ఎటువంటిది అంటే ముందుగా లెక్కించదగినటువంటి తల్లి, ముందుగా గణింపదగినటువంటి తల్లి ఈమయ్యే. అంటే లోకంలో ఎన్నో వైభవాలు ఉండవచ్చు, అన్ని వైభవాలకి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క కారణం మనం చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు విద్య అనగానే సరస్వతీదేవి, ఐశ్వర్యము అనగానే లక్ష్మీదేవి, మంగళ స్వరూపిణి అనగానే పార్వతీదేవి. ఈ విధంగా మనకి ఒక విభాగం చేసి పెట్టుకున్నాం. కానీ అన్ని రూపాలు ధరించినటువంటి తల్లి పరమేశ్వరి. ఆమెయే లలితగా ఆవిర్భవించింది. లలితా నామాలు అని చెప్పి చెప్పుకుంటే ఆమెయే లలిత, సరస్వతి నామాలుగా చెప్పుకుంటే ఆమెయే సరస్వతి, లక్ష్మీ నామాలుగా చెప్పుకుంటే ఆమెయే లక్ష్మి. ఈ విధంగా అనేక రూపాలు. ఏ రూపాన్ని పట్టుకుంటే ఆ తత్వం అందులో ఇమిడిపోతుంది. సర్వాంతర్యామిత్వము అనేటువంటిది పరమాత్మ యొక్క తత్వం, పరబ్రహ్మ యొక్క తత్వం. ఏ రూపంలో మనం భావిస్తే ఆ రూపంలోనే దర్శనమిస్తుందన్నమాట. అందుకని అనంతమైనటువంటి తత్వాన్ని విశదీకరించేటప్పుడు ఇప్పుడు అగ్రగణ్య అచింత్య రూప, అగ్రగణ్య అచింత్య రూప అని చెప్పి నేను కలిపి చదివితే అలా ఉంటుంది. అక్కడ ఏమని చెప్పుకోవాలంటే అగ్రగణ్య అచింత్య రూప, ముందుగా లెక్కించదగినటువంటిది పరమేశ్వరి. అచింత్య రూప, చింతించటానికి ఊహించటానికి కూడా ఎవరికి సాధ్యం కానటువంటిది. ఇప్పుడు అనంతమైనటువంటి శక్తి ఒక రూపాన్ని ధరిస్తేనే మనం ఏదైనా భావించగలము, ఊహించగలము. అసలు రూపమే లేనటువంటి తత్వానికి ఏ విధంగా మనం ఊహించగలము? అందుకని ఊహకి అతీతమైనటువంటిది. ఇదే విష్ణు సహస్రనామంలో కూడా అనిర్దేశ్యవపు శ్రీమాన్ అని 2 చోట్ల వస్తుంది. ఇది అని చెప్పి నిర్దేశించి చూపించలేనటువంటి తత్వం పరమాత్మది. అక్కడ పరమాత్మ అన్నా ఇక్కడ తల్లి అన్నా కూడా ఒకటే అర్థం. శివశక్తుల ఏకత్వం ఎప్పుడైతే చెప్పుకున్నామో అక్కడ లక్ష్మీనారాయణ తత్వం ఒకటే అని చెప్పి ఎలా చెప్పుకున్నామో ఇక్కడ కూడా ఇదే భావాన్ని మనం తీసుకోవాలి. ఊహించటానికి కూడా వీలు లేనటువంటి, చింతించటానికి కూడా వీలు లేనటువంటి తత్వము. అయితే భక్తులని అనుగ్రహించటానికి మాత్రం అఖండమైనటువంటి కాలంలో, అనంతమైనటువంటి కాలంలో ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క రకంగా ఆ తల్లి ధరించుకుంటూ వచ్చిందనమాట. పరమాత్మ యొక్క తత్వమే ఇది, పరాశక్తి యొక్క తత్వమే ఇది. ముందు ఈ భావన మనం చక్కగా స్థిరపరచుకోవాలి మనస్సులో. అందుకనే అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని. కనీసం ఈ నామాలు ఒక్కసారి విన్నా, చదువుకున్నా కూడా కలిదోషాలన్నీ కూడా తొలగిపోతాయట. అన్ని పాపాలకి నెలవైనటువంటిది కలికాలం. చూస్తూనే ఉన్నాం కదా ఈ రోజుల్లో ఎన్నెన్ని అకృత్యాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా. ఇటువంటి దోషాలన్నింటినీ కూడా తొలగించే తల్లి. ఇన్ని పాపాల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నామే, ఏ విధంగా మన బ్రతుకు గడవాలి అని చెప్పేటువంటి బాధ లేదు. ఒక్కొక్క రోజుకొకసారి లలితా సహస్రనామం దివ్యమైనటువంటి స్తోత్రం మహర్షులు మనకి దయతో అందించారు. ఇది ఒక్కసారి విన్నా, చదువుకున్నా కూడా ఆ దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి. అందుకని కలికల్మష నాశిని. అగ్నిని ఆర్పటానికి నీరు, చీకటిని పోగొట్టడానికి సూర్యుడు ఎలాగైతే ఉన్నాడో, ఈ కలిదోషాలన్నింటినీ కూడా నివారించడానికి తల్లి నామాలు ఇక్కడ చక్కగా విశదీకరించి చెప్తూ ఉన్నారు, చెప్పబడ్డాయి మనకి. కాబట్టి ఈ నామాలు గనక మనం నిరంతరము చదువుకుంటూ ఉన్నట్లయితే ఏ దోషాలు కూడా మనల్ని అంటుకోవు. దోషాల మధ్యలోనే బ్రతుకుతూ ఉన్నప్పటికీ, దురాచారాల మధ్యలోనే బ్రతుకుతూ ఉన్నప్పటికీ కూడా మన మనస్సు ప్రశాంతంగా ఉండటానికి చాలా అవకాశం ఉంటుంది. అందుకని కలికల్మష నాశిని చక్కగా చెప్తూ ఉన్నారు. ఇది ఎందుకు చదవాలి లలితా నామాలు అంటే దాని మహత్యం ఏంటో ఇక్కడే చెప్తూ ఉన్నారు. ఈ పాపాలన్నీ కూడా నశింపచేసేటువంటి తల్లి అగ్రగణ్య చింత్యరూప కలికల్మష నాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత. ఒకసారి తల్లి కాత్యాయన మహర్షికి కాత్యాయనిగా జన్మించింది.
ఏ మహర్షి ఏ తల్లిని కావాలి తన బిడ్డగా అని చెప్పి కోరుకుంటే ఆ రూపంలో అవతరించింది. ఒకసారి భృగు మహర్షి ప్రార్థించాడు పరాశక్తిని, నాకు కూతురుగా పుట్టు అని చెప్పి. కూతురుగా జన్మించింది. అప్పుడు ఆ తల్లి భార్గవి నామధేయంతో ఆవిర్భవించింది. హిమవంతుడికి హైమవతిగా ఆవిర్భవించింది. అలాగే కాత్యాయన మహర్షి తపఃఫలంగా ఆమె కాత్యాయనిగా ఆవిర్భవించింది. మార్కండేయ పురాణంలో చెప్తారు. ఈ గోపికలంతా కూడా ధనుర్మాసంలో కాత్యాయని వ్రతం చేసే కృష్ణుడిని పొందుతారు. అంతా ఎందుకండి, కృష్ణుడిని పొందడానికి రుక్మిణీదేవి కూడా ఆ తల్లి దగ్గరికి వెళ్ళే ప్రార్థించింది. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మా మేటి పెద్దమ్మ దయాంబురాసివిగదమ్మ హరిన్ పతిసేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నటికి నాశములేదు గదమ్మ ఈశ్వరీ నమ్మిన వారికెన్నటికి నాశములేదు గదమ్మ ఈశ్వరీ అని భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో పోతన గారు ఒక మంచి చక్కని పద్యాన్ని మనకి అందిస్తారు. ఈ విధంగా తల్లిని అర్చించి నిర్విఘ్నంగా కృష్ణుడి చెయ్యి పట్టుకుని రుక్మిణీదేవి వెళ్ళిపోయింది. ఆ విధంగా కన్యలందరూ కూడా వివాహం కావలసినటువంటి వాళ్ళంతా కూడా కాత్యాయని వ్రతం చేస్తూ ఉన్నారు. ఈనాటికి కూడా చేస్తూ ఉన్నారు. ఇంతేకాక కాత్యాయని వ్రతం చేసినటువంటి వాళ్ళకి వివాహంలో ఏదైనా అడ్డంకులు గనక ఉన్నట్లయితే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. జాతక దోషాలన్నింటినీ కూడా చక్కగా పరిహరించేటువంటి తల్లి శ్రీమాత. ఆమె పేరులోనే ఉంది శ్రీహి అంటే సర్వమంగళ స్వరూపిణి, సర్వ ఐశ్వర్యాలని ఇచ్చేటువంటి తల్లి, సర్వానుగ్రహ కారిణి అయినటువంటి తల్లి. మరి అటువంటి పరాత్పరి యొక్క పాదాలు పట్టుకుంటే ఇంకా దోషాలు అనేటువంటివి ఎక్కడ ఉంటాయి? అందుకని కాత్యాయని కాలహంత్రి, కాలాన్ని కూడా ధిక్కరించేటువంటి తల్లి, కాలస్వరూపిణి. అసలు ఆమె కాలాన్ని సృష్టి చేసినటువంటిది తల్లి పరాత్పరి కాబట్టి కాలస్వరూపుడైనటువంటి యముడు కూడా ఆమె ముందు ఎందుకు నిలబడలేడనమాట. కాలహంత్రి అంటే కాలస్వరూపిణి అయినటువంటి తల్లి. ఇప్పుడు కాలాన్ని లెక్కగట్టడంలో ఒక సెకండ్ కాలాన్ని కూడా అనేక భాగాలు చేసుకుంటూ వచ్చారు. కళ, కాష్ట, త్రుటి, విఘడియ, ఘడియ, జాము, పగలు, రాత్రి, పక్షము, మాసము, ఈ విధంగా సంవత్సరము, ఈ విధంగా కాల గణన అంటూ చేసుకుని వెళ్ళారు కదా. ఈ విధంగా కాలస్వరూపంలో ఉండి నడిపించేటువంటి తల్లి కూడా ఆమెయే. కాలస్వరూపంలో ప్రపంచాన్ని నడిపిస్తూ ఉండేటువంటి తల్లి ఆమెయే కాబట్టి కాల కాష్టాది రూపేణ పరిణామ ప్రదాయిని అని ఈ విధంగా పరిణామాన్ని కాలంలో కలిగించేటువంటి తల్లి కూడా పరాత్పరి అయినటువంటి ఈమెయే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కమలాక్ష నిషేవిత, కమలాక్షుడు అంటే ఇక్కడ విష్ణుమూర్తిని చెప్పుకోవాలి. ఆ విష్ణుమూర్తి కూడా ఇంద్రనీలమణితో చేసినటువంటి తల్లి యొక్క స్వరూపాన్ని ఆరాధించి విష్ణుత్వాన్ని పొందాడట. ఇది పద్మపురాణంలో ఉన్నటువంటి కథ. అందుకని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూల పూరితముఖి, పరిమళభరితమైనటువంటి తాంబూలాన్ని వేసుకునేటువంటి తల్లి. అంటే చక్కని మందహాసం, చక్కని చిరునవ్వు, మందస్మిత అయినటువంటి తల్లి. వీటికి ఇంకా మనోహరత్వాన్ని చేకూర్చేటట్లుగా పరిమళభరితమైనటువంటి తాంబూలాన్ని పెంచేటువంటి తల్లి అని. తాంబూల పూరితముఖి దాడిమి కుసుమ ప్రభ. దాడిమి కుసుమములు అంటే దానిమ్మ పూలు. మనకు తెలిసినటువంటి ఈ దానిమ్మ గింజలే ఎర్రగా ఉన్నప్పుడు ఇక తల్లి సేవించేటువంటి ఆ తాంబూలం కానీ ఆ మీ కుసుమంతో పోల్చదగినటువంటి ఆ తల్లి దంతములు కానీ ఇంకా ఎంత మనోహరంగా ఉంటాయో దీన్ని బట్టి మనం ఊహించుకోవచ్చు. దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య. మృగము అంటే లేడి, మృగాక్షి అంటే లేడిలాగా చంచలమైనటువంటి కళ్ళు కలిగినటువంటి తల్లి. లేడి ఎప్పుడు కూడా తన కళ్ళని స్థిరంగా ఒక చోట నిలపదు. అంత అందమైనటువంటి కన్నులని కలిగినటువంటి తల్లి ఇక్కడ. ఎందుకని? ఆమె లోలత్వం, ఆ చంచలత్వం అనేటువంటిది కళ్ళలో ఎందుకు కనపడుతుంది? విశాలమైనటువంటి ప్రపంచాన్ని అంతా కూడా నిరంతరము చూస్తూ ఉండాలి కాబట్టి ఆ చంచలత్వం అనేటువంటిది ఇక్కడ మృగాక్షి అనేటువంటి నామంతో చెప్తూ ఉన్నారు. మృగాక్షి మోహిని ముఖ్య. మోహిని రూపం ఆమె ఎప్పుడు ధరించింది? మోహిని రూపం
విష్ణుమూర్తి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతాన్ని పంచేటప్పుడు ఆ మోహిని స్వరూపాన్ని ధరించాడు. అందరినీ కూడా మోహింపచేసేటువంటి తల్లి. ఒక శివుణ్ణి మోహింపజేసింది అనే కాదు, ఇక్కడ ఆ రూపాన్ని చూసి మనమందరము కూడా మోహంలోనే పడిపోతూ ఉన్నాం కదా, మాయా మోహంలో పడిపోతూ ఉన్నాం. మనమందరము కూడా నిరంతరము ఈ మాయా మోహంలో చిక్కుకొని బ్రతుకుతూ ఉండేటువంటి జీవులమే. కాబట్టి ప్రపంచం మొత్తాన్ని కూడా తన మాయాశక్తితో మోహింపచేస్తూ ఉండేటువంటి పరమేశ్వరి శ్రీమాత అని చెప్పి ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు. ఆమె ముఖ్య స్వరూపిణి, మృడాని మిత్రరూపిణి. మృడా అంటే ఏంటంటే ఆనందము. ఈశ్వరుడికి కూడా మృడు అని చెప్పి పేరు. మృడ అంటే ఆనందము, సుఖము. నామసామ్యం ఇక్కడ. శివాని అని ఎలా చెప్పుకున్నామో ఇక్కడ మృడాని అని కూడా చెప్పుకోవాలన్నమాట. ఆ ఆనందాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి కాబట్టి ఆమె మృడాని మిత్రరూపిణి. అందరికీ మిత్రురాలైనటువంటి తల్లి. ఎవరికి ఆపదలను కలిగించదు, ఆపదలను తొలగించేటువంటి తల్లి. ఇంకొక అర్థం ఏంటి అంటే మిత్ర అనేటువంటి శబ్దం సూర్యుడికి కూడా వాడబడుతూ ఉంటుంది. ద్వాదశాదిత్యులు అని చెప్పి మనం వింటూ ఉంటాం. 12 మంది ఆదిత్యులు అని చెప్పి. అంటే 12 మాసాల్లో 12 నామాలు ఉంటాయండి సూర్యుడికి. ఎప్పుడు కూడా తీక్షణంగానే ప్రకాశించడు కదా. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకంగా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన తేజస్సు, ఆ భ్రమణము అనేటువంటిది, ఆ భ్రమణ చక్రంలో ఆ తేజస్సు అనేక రకాలుగా మార్పు చెందుతూ ఉంటుంది. ఎంత ఖగోళ విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది మన వాళ్ళు సృష్టించి పెట్టారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఊరికే ఒక సూర్యుడు అని చెప్పి చెప్పుకుంటున్నాం కామన్గా, కానీ ఆయనకి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాంతి ఏ విధంగా వస్తున్నదో ఆ ద్వాదశాదిత్యుల నామాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట, పూష, అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. 12వ నామం మిత్రనామం. అందుకని సూర్యుడికి కూడా మిత్ర అనేటువంటి నామం ఉన్నది. సూర్య స్వరూపంలో ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వెలిగించేటువంటి తల్లి. ఇంతేకాక ఆ తల్లి కళలలో అనేక కళలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాం కదా. సూర్య కళలన్నీ కూడా కలిగినటువంటి తల్లి. సూర్యుడికి ఇన్ని రూపాలని, ఇన్ని కళలని కూడా సూర్యుడు కూడా ఈ తల్లి నుంచే తన శక్తిని పొందుతూ ఉన్నాడు. కాబట్టి ఇన్ని కళలు తాను ధరించినటువంటిది. సూర్య, చంద్ర, అగ్ని కళలన్నీ కూడా ఈ తల్లిలోనూ ఉన్నాయి. ఈమె శక్తి నుంచే సూర్య, చంద్రాగ్నులు ముగ్గురు కూడా ప్రకాశిస్తూ సృష్టి కారణమై ఉన్నారన్నమాట. అంటే వీళ్ళందరికీ కూడా ఒక మూలశక్తి స్వరూపిణి అయినటువంటిది శ్రీమాత. ఈ విధంగా 113, 114 ఈ 2 శ్లోకాలకే ఉండేటువంటి అర్థం తెలుసుకున్నాము. మళ్ళీ ఒకసారి ఈ 2 శ్లోకాలని పఠనం చేసుకుందాము. అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్ష నిషేవిత తాంబూలపూరితముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. తర్వాతి భాగంలో మరొక 2 శ్లోకాలకి మళ్ళీ అర్థం చెప్పుకుందాము శ్రీమాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.